మాటలు చెప్పి వాళ్ళు వేసుకుని నా ఆస్తి కలచేయాలని చూస్తావా? భూపతి గారు కాస్త మర్యాదగా మాట్లాడండి. ఎంతో నీకు ఇచ్చే మర్యాద. నేను మీ హోదాను చూసి మీ అమ్మాయిని ప్రేమించలేదు. ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకున్నాం, ప్రేమించుకున్నాం. నీచుడా, ఇంకొక మాట మాట్లాడావో నీ నాలుక 1000 చీలికలు చేస్తావు. జాగ్రత్త. తల్లిదండ్రులు లేని దరిద్రపు వేదం. నా కూతురు కాలికోటు కూడా సరితూగేస్తావు లేని వేదపు. నా కూతుర్ని ప్రేమించే ధైర్యం ఎలా వచ్చింది? నేను ఏం చూసి నా కూతురు ప్రేమించింది? భూపతి గారు మర్యాదగా మాట్లాడండి. ఏమిట్రానికి ఇచ్చే మర్యాద? పంచభక్ష పరమాణాలు పూజించే నా కూతురెక్కడ? ఎగిరి మెత్తున ఎరికి తినే నీవెక్కడ? అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఎప్పుడూ దరిద్రంతో పట్టే నీవెక్కడ? వజ్ర వైడీరాలతో పదపడిన పట్టి మంచంపై పవలించే నా కూతురెక్కడ? కట్టుకి నేల మీద పవలించే నీవెక్కడ? అయినా నీతో మాట్లాడవలసిన కర్మ నాకు లేదు. జ్యోతి, రామ్మ వెళ్దాం. జ్యోతి, వాళ్ళు నెత్తికెక్కా? జ్యోతి, చిన్నప్పుడు మీ అమ్మ చనిపోతే నీకు తల్లిని తండ్రిని నేనే పెంచాను. అందుకు నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదా తల్లి? ఈ చేతులతో లాలించి గోరుముద్దలు తినిపించాను. ఈ గుండెలపై పడుకోబెట్టి జోలపాటలు పాడాను. నువ్వు సుఖంగా ఉండాలి, నా కూతురు అష్టైశ్వర్యవంతులు కోడలు కావాలని ఎంత ఆస్తిని సంపాదించాను. నీ చిన్ని పాట నా గుండెలపై తంటూ ఉంటే ఎంతో ఆనందించాను. నాన్న నాకు ఈ చీర కావాలి, ఈ డ్రెస్ కావాలి అని అడగగానే వేలు ఖర్చు పెట్టి నీకు కావలసిన చీరలు డ్రెస్సులు కొనుక్కో. నువ్వు కోరిందల్లా ఇచ్చి నువ్వు చెప్పిందల్లా చేస్తే అతి గారంభంగా పెంచుతా. నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదా తల్లి? అమ్మేదనుకుంటే ఈ రోజు నేను కోరిన కోరిక కాదని నాన్న. నీ గుండెల అంచుల మీద నన్ను పెంచానన్నావే, ఆ గుండెల లోతుల్లో మమ్మల్ని ఆశీర్వదించలేవు నాన్న. ఈ చేతులతో గోరుముద్దలు తినిపించారన్నావే, ఆ చేతులతో తన కాలు కడిగి ఆశీర్వదించలేవు నాన్న. నా కోరికల వాడిని నాకు దూరం చేయడానికి న్యాయమా నాన్న? ఆశీర్వదిస్తాను, కానీ ఎలా ఊరు పేరు లేనివాడిని తీసుకొచ్చి ఆశీర్వదించమంటే నేను గాజులు కొడుకోలేను. ఎక్కడికి? మన ఇంటికి. నేను రాను. అయినా ఎంత బ్రతుకులన్నా నా మాట విననంటారు. సరే, నేను మాట కూడా చెప్తున్నాను, వినిపించుకోండి. కిరణ్కి ఇచ్చిన నా మనసులో వేరే ఒకరి స్థానం ఇచ్చి నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను. ఆ స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వలేను. నీ తల వంచి నీ మెడలో 3 ముళ్ళు ఎలా వేయించాలో నాకు బాగా తెలుసు. ఏమిటండి నేను మాట్లాడుతున్నాను? అదే జరిగిన రోజున నీ కూతురు శవమే దర్శనమిస్తుంది. ఇంకా మాట్లాడనవసరం, వెళ్దాం పద. కిరణ్, 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 ఏ తల్లి కని పారేసిన పాప పలమరో నీవు. ఆ చిక్కు తల్లిని నువ్వు కబలించాలని చూస్తావా? నీ అంతు చూస్తావు. చరిత్రహీనుడా, నీ గాండ్రింపులకు భయపడేవాడు కాదురా నీ నాగరాజు. నేను తలుచుకుంటే నిన్ను ఎక్కడే ఇప్పుడే ఉప్పు పాత్రేసి నలిపేస్తాను. భూపతి గారు, నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వు ధనబల